అమరావతి రాజధానికి మణిమకుటమైన ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానాన్ని రెండవ తిరుపతిగా అభివృద్ధి చేయడం మరియు భక్తుల సౌకర్యార్థం నూతన సదుపాయాల కల్పనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పేరు ప్రఖ్యాతులు పొందిన దేవాలయాల్లో భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, అలాంటి సౌకర్యాలను కల్పించే విధంగా భక్తుల కోసం కాటేజీలు నిర్మించాలని చెప్పారు. మన ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పరిధిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానాన్ని అంతర్జాతీయ స్థాయిలో రెండవ తిరుపతిగా తీర్చిదిద్దాలనేది కోట్లాది మంది భక్తుల ఆకాంక్ష అని సామాజికవేత్త ఆకుల శ్రీనివాసరావు అన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లోని మరియు ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుమల, యాదగిరిగుట్ట, అన్నవరం, ఆగిరిపల్లి, మంగళగిరి, కోటప్పకొండ, యనమల కుదురు మరియు విజయకీలాద్రి, శ్రీ చిన్నజీఆర్ స్వామి ఆశ్రయం వంటి దేవాలయాల్లో భక్తుల కొరకు అత్యాధునిక సదుపాయాలను కల్పిస్తున్నారు. అదే తరహాలో మన దుర్గమ్మ కొండపై కూడా భక్తులకు సదుపాయాలను కల్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నామని చెప్పారు. ఘాట్ రోడ్లు, వసతి సౌకర్యాలు, కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్లను అత్యాధునికంగా తీర్చిదిద్ది ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేయాలని, ఇతర క్షేత్రాల వలె సామాన్య భక్తులకు సైతం అందుబాటులో ఉండేలా విలాసవంతమైన వసతి గృహాలు నిర్మించాలని కోరారు. అన్నదానం, యాగశాలలు, నిత్యం వేలాది మందికి నాణ్యమైన అన్నప్రసాదం అందించేందుకు భారీ అన్నదాన సముదాయాన్ని, నిత్య హోమాలు మరియు శాంతి పూజలు జరిపించుకోవడానికి విశాలమైన యాగశాలలను ఏర్పాటు చేసి సాంస్కృతిక కేంద్రాలు, పార్కులు, భక్తుల ఆధ్యాత్మిక ప్రశాంతత పొందేందుకు ఆహ్లాదకరమైన పార్కులను, సనాతన ధర్మ ప్రచారం మరియు భక్తి ప్రదర్శనల కోసం ప్రత్యేక సాంస్కృతిక వేదికలను నిర్మించాలని కోరారు. ఇంద్రకీలాద్రి కొండ విస్తరణ దుర్గమ్మ కొండపై స్థలాభావం అధికంగా ఉందని, కావున ఆధునిక సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో ఇంద్రకీలాద్రి కొండను కొంతమేర చదును చేసి వైశాల్యాన్ని పెంచడం ద్వారా భక్తుల క్యూ లైన్లకు, వేచి ఉండే గదులకు మరియు ఇతర అత్యవసర సేవలకు తగినంత స్థలాన్ని కల్పించాలని, అదేవిధంగా అమరావతి రాజధానికి మణిమకుటంలాగా వెలిగిపోతున్న ఈ క్షేత్రాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దేందుకు పైన పేర్కొన్న ప్రతిపాదనలను పరిశీలించి తగిన నిధులు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించేలా తగిన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుతున్నానని ఆకుల శ్రీనివాసరావు చెప్పారు. మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రాల్లో రెండో అతిపెద్ద దేవాలయం అయినటువంటి కనకదుర్గ దుర్గామల్లేశ్వరి స్వామివార్ల దేవస్థానం మరి ఈ రోజున అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నలో భాగంగా మాస్టర్ ప్లాన్ని కిందైతే ఏదైతే అమ్మవారి దేవస్థానానికి సంబంధించిన స్థలాలు, ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో వాటిల్లోనే దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. మరి ఈ రోజున ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని చెప్పి ఆ రోజు గడ్కరీ గారు, మరి ఆనాటి మంత్రిగా ఉన్న సారథి గారు ఆ రోజున మేము ఢిల్లీ వెళ్ళి వాళ్ళని కలిసి ఫ్లైఓవర్ నిర్మాణానికి కృషి చేసాం. ట్రాఫిక్ సమస్య తీరటం కోసమని మళ్ళీ మరిన్ని అక్కడ వసతి సౌకర్యాలు నేల మీద కింద అమ్మవారి గుడి కింద మరి వసతి సౌకర్యాలు కానీ, పార్కింగ్ కానీ ఏర్పాటు చేస్తే మరింత ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉందని ప్రజల నుంచి మరి వాళ్ళ సూచనలు తెలుస్తున్నాయి. అదే కాకుండా ఈ రోజున అమ్మవారి గుడి విస్తీర్ణంలో గుడి కొండ విస్తీర్ణంలో ఒక 10% కూడా కాదు, మొత్తం సుమారుగా 250 ఎకరాలు ఇంద్రకీలాద్రి పర్వతం ఉంది. 250 ఎకరాల్లో సుమారుగా ఒక 5-6 ఎకరాల వరకు అమ్మవారి గుడి మాత్రం ఉంది. మిగతా స్థలాన్ని మనం కొండ మీద ప్రాంతాన్ని ఉపయోగించుకుంటూ కొండను తొలగించి అమ్మవారి గుడికి సమాంతరంగా కొండను తొలగించి ఆగమ శాస్త్రానికి వ్యతిరేకంగా కాకుండా, బఫర్ జోన్ రాకుండా అమ్మవారి గుడి దూరంగా అనేక సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు. మరి ఉదాహరణకి మన దగ్గరలో ఉన్న యనమల కుదురు దేవస్థానం, ఆ దేవస్థానాన్ని మేము చూసి రావడం జరిగింది. సుమారుగా 1000 కార్లు పట్టే అవకాశాన్ని వాళ్ళ చిన్న దేవస్థానం వాళ్ళు సమకూర్చుకున్నారు. అట్లాగే గుడిని కూడా అద్భుతంగా ఆ పాలక మండలి గుడిని కూడా అద్భుతంగా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మరి ఆ ప్రాంత ప్రజలకి ఒక ఇష్టదైవంగా తయారు చేసిన ఆ దేవాలయాన్ని ఒకటి ఉదాహరణ తీసుకోవచ్చు. మరి ఆ దేవాలయం అభివృద్ధి చేసిన అభివృద్ధి కమిటీ చైర్మన్ గారు శాశ్వత భక్తుడు, యనమల కుదురు శివాలయానికి శాశ్వత ధర్మకర్త అయినటువంటి సంకా నరసింహరావు గారు మరి అమ్మవారి గుడిలో ఉన్న మల్లేశ్వర స్వామివారి దేవస్థానాన్ని
అభివృద్ధి చేయడానికి ఆయన పూనుకునే సుమారుగా 5-6 కోట్లు వెచ్చించి, ఆయన సొంత ధనాన్ని వెచ్చించి ఆయనే దగ్గరుండి దేవాలయ పనులు చూసి మరి దానిని అభివృద్ధి చేయటం జరిగింది. అలాగే అనేక మంది భక్తులు ఈ రోజున దుర్గా గుడి అభివృద్ధి కోసం అనేక మంది భక్తులు ఈ రోజున వాళ్ళ చారిటీ చేస్తానికి ముందుకు వచ్చే అవకాశాలు అనేక ఉన్నాయి. ఉదాహరణకు వెంకటేశ్వర స్వామి దేవస్థానం చూస్తే మరి ధారాళంగా విరాళాలు వస్తున్నాయి. అట్లాగే మన దేవాలయానికి కూడా, అమ్మవారి దేవాలయానికి కూడా 100 కోట్లలో మరి ఆదాయం కూడా ఉంటుంది. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా ఈ రోజున కనబడుతూ ఉంది. అది ఈ రోజున రాజధాని అయిన పరిస్థితుల్లో కూడా ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తయారు చేయడానికి అవకాశం ఉంది. మరి వెంకటపాలెంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని మరి గతంలో దాన్ని కుదించడం జరిగింది. మళ్ళీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని విస్తరించి దానికి తిరుపతి తరహాల్లో మాడవీధులు, అట్లాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అన్నదానాలు అనేకం చేయటానికి దాన్ని కృషి చేస్తున్నారు. అట్లాగే అమ్మవారి గుడిని కూడా అభివృద్ధి పదంలో కొండ మీదే ఈ రోజున అమ్మవారి గుడి దగ్గర నుంచి మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం వరకు చినజీయర్ స్వామి గారు విజయ కీలాద్రి అనే పేరుతో మరి తాడేపల్లిలో వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేసి దాని మీద కాటేజీలు, అట్లాగే వేద మంత్రాలు, వేదోచ్చారణ నేర్చుకోవటానికి మరి వారికి ఒక బిల్డింగ్ కట్టారు. అనేక రకాలుగా మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. మరి ఉదాహరణకి అన్నవరంలో ఆజాద్ గారు ఈఓగా ఉన్న సమయంలో అక్కడ వసతి సౌకర్యానికి, అట్లాగే పార్కింగ్ సౌకర్యానికి 2 కొండల మధ్యలో సత్యనారాయణ స్వామి దేవస్థానానికి అనుసంధానంగా ఉన్న ఒక కొండని మధ్యలో ఫ్లైఓవర్ ఒక వారధి కట్టి దాన్ని ఆ కొండని వసతి కేంద్రంగా మరి ఈ రోజున ఆయన ఆధ్వర్యంలో తయారు చేయడం జరిగింది. అట్లాగే ఆగమ శాస్త్రం అడ్డొస్తుందనే ఏదన్నా సాకు ఏమన్నా కనపడితే కానీ మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో 1000 కాళ్ళ మండపం, వేల సంవత్సరాల చరిత్ర ఉన్న 1000 కాళ్ళ మండపాన్ని తొలగించి భక్తుల సౌకర్యార్థం మరి దాన్ని అభివృద్ధి చేయటం జరిగింది. మరి అట్లాగే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి విగ్రహాలనే మార్చి 3000 కోట్ల ఖర్చు పెట్టి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో 3000 కోట్లు ఖర్చు పెట్టి తిరుపతికి ఏమాత్రం తగ్గకోకుండా వాళ్ళు దా గుడిని ఈ రోజున అభివృద్ధి చేసుకుని అదొక తెలంగాణ తిరుపతిగా తయారు చేసిన ఘనత వాళ్ళకి ఉంది. అట్లాగే సౌకర్యాలు ఈ రోజుకి ఇబ్బందిగానే ఉంటున్నాయి. అమ్మవారి గుడికి ఫ్లైఓవర్ వేసిన ఈ రోజున ట్రాఫిక్ ఇబ్బందులు ప్రజలు పడుతూనే ఉన్నారు. మరి అమ్మవారి గుడి దగ్గర ఆ రోజు ఏదైతే బాటిల్ నెక్ ఉందో అదే బాటిల్ నెక్ ఈ రోజుకి కంటిన్యూ అవుతూనే ఉంది. మరి ఫ్లైఓవర్ వేసినా ఉపయోగం లేని పరిస్థితుల్లో ఈ రోజున వాళ్ళు మరి కింద అభివృద్ధి చేస్తాం అనేది అది ప్రజలకు అసౌకర్యంగానే కలుగజేస్తుంది. కాబట్టి కొండ మీద అభివృద్ధి చేసి అనేక సాంస్కృతిక కార్యక్రమాల వేదిక కానీ, అట్లాగే పార్కింగ్కి సంబంధించిన స్థలం కానీ, అట్లాగే పార్కులు కానీ, రోప్వే కానీ, ఒక దేవాలయానికి వెళ్ళిన భావన కాకుండా విహారానికో విజ్ఞాన యాత్రకో వెళ్ళినట్లుగా పార్కులు కూడా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. అంత విస్తీర్ణం గల స్థలం కాబట్టి మరి కొండ మీద అభివృద్ధి చేస్తే మరి రాజధానికి కూడా ఈ రోజున తలమానికంగా మా రాజధానిలో తిరుపతి తరహాలో అమ్మవారి గుడి కూడా ఉందనేది ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కానీ, అట్లాగే అనేక రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలకు కానీ ఇదొక మాన్యుమెంట్ లాగా, విజయవాడక కీర్తి కిరీటంలాగా తయారవుద్దని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. మరి ఖచ్చితంగా దీనిని మంచి దేవాలయంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ప్రభుత్వానికి కానీ, అట్లాగే కార్యవర్గ సభ్యులకు కానీ, కమిటీకి కానీ, కమిటీ చైర్మన్కి కానీ, ఈఓ గారికి కానీ, అట్లాగే వీళ్ళు చేసే కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల సలహాలు కూడా, భక్తుల సలహాలు కూడా ఈ రోజున తీసుకుని అభివృద్ధి చేయటం మంచి పరిణామం, ఆరోగ్యకరమైన పరిణామం అనేది నా భావన. మరి ఈ రోజున రాజధానికి సంబంధించిన భూములు అభివృద్ధి కోసం తీసుకున్నప్పుడు మరి అక్కడ ఉన్న రాజధానిలో ఉన్న గ్రామాల ప్రజలను పిలిచి మరి ఆ రాజధాని అభివృద్ధికి
మరి మేము ఇది చేస్తున్నామని చెప్పి సభలో సమావేశాలు వాళ్ళ దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకోవటం అనేది అది ఒక సంప్రదాయంగా వస్తుంది. అట్లాగే ఎయిర్పోర్టుకు భూములు తీసుకున్న దాన్ని కూడా అక్కడ స్థానిక ప్రజల్ని ఇన్వాల్వ్ చేయటం, అట్లాగే అనేక రకాల మనం పరిష్కార మార్గాలు తీసుకోవచ్చు. అధికారులే చేయాలనేది అది కరెక్ట్ కాదనేది నా భావన. మాస్టర్ ప్లాన్లో ఏమేమి పెట్టాలి, ఏం చేయాలనేది ప్రజలు కూడా వాళ్ళ ఇబ్బందులు, దర్శనానికి వెళ్ళేటప్పుడున్న ఇబ్బందులు, కష్టాలు, అట్లాగే లైన్లో అమ్మవారి దర్శనానికి వెళ్ళే లైన్లో మంచినీటి సౌకర్యము లేదా భోజన సౌకర్యము, అట్లాగే తిరుపతిలో లాగా ఆన్లైన్ ఒకటి క్రియేట్ చేస్తే అమ్మవారి గుళ్ళో ఈ రష్ తగ్గటానికి అవకాశం ఉంటుంది. అట్లాగే తిరుమల తరహాలో షెడ్యూల్ రూపంలో ఏర్పాటు చేసుకోవటానికి కూడా ఈ స్థల విస్తరణ చేసిన తర్వాత పైనే చేసుకోవటానికి, దర్శనం చేసుకోవటానికి అక్కడ షెడ్యూల్లో ఉండి కరెక్ట్ టైంకి వెళ్ళే అవకాశం, టైం స్లాట్ ఇస్తే కరెక్ట్గా ఆ టైంకి వెళ్ళి భక్తులు ఇబ్బంది పడకపోకుండా ఈ రోజున మరి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ విజయవాడ ప్రజలకి మరి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. ఆవిడ ఆశీస్సులతోనే ఈ విజయవాడ నగరం దినదినాభివృద్ధి చెందుతుంది. రాజధాని కూడా ఈ రోజున రావటానికి, ఈ ప్రాంతంలో రాజధాని ప్రాంతంగా రూపాంతరం చెందడానికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయని మేమంతా ఆశిస్తున్నాం. అట్లాగే ఈ రాజధానిలో ఈ దేవాలయాన్ని ఒక ప్రతిష్టాత్మక దేవాలయంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వం కానీ, అట్లాగే మిగతా పెద్దల మీద కూడా, స్థానిక శాసనసభ్యులు కూడా దీని మీద పెద్ద ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఆకాంక్ష, తపన ఆయనలో కనపడింది. ఆయన కూడా మరి దీని మీద ఈ రకంగా ఉన్న దేవాలయాలు ఏ రకంగా అభివృద్ధి చెందినాయి అనేది ఒక సైంటిఫిక్ రీసెర్చ్ చేసేందుకు ఒక ప్రతినిధి బృందాన్ని కూడా ఆయన పంపిస్తానికి ఈ రోజున సిద్ధమయ్యారు. అనేక దేవాలయాలు, నేను చెప్పిన ఆలయాలు, అట్లాగే అన్నవరం కానీ, యాదగిరిగుట్ట కానీ, తిరుమల కానీ, అట్లాగే మన పక్కన ఉన్న స్టోరీ ఏదైనా చేస్తారు. ఈ రోజున మనకు దగ్గరగా ఉన్న ఆగిరిపల్లిలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా చిన్న దేవాలయం. దానికి కూడా ఈ మధ్యన అక్కడ స్థానికులు నాకు చెప్పటం, మా గుడిని కూడా అభివృద్ధి చేస్తున్నారండి, ఇక్కడ ఘాట్ రోడ్లు నిర్మిస్తాం, అట్లాగే దేవాలయానికి సంబంధించిన కాటేజీలు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి అక్కడ స్థానిక ప్రజలు నాకు చెప్పడం కూడా జరిగింది. ఇన్ని చిన్న చిన్న దేవాలయాలు అభివృద్ధి చెంది పెద్ద దేవాలయాలు అవుతున్నప్పుడు మన దేవాలయం ఎన్నో 100 సంవత్సరాలుగా ఉన్న దేవాలయాన్ని మనం అభివృద్ధి చేసుకోకపోవటం అనేది దురదృష్టకరం. ఖచ్చితంగా దాన్ని అభివృద్ధి చేయాలి. భక్తులు, ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలి దీంట్లో. అట్లాగే ఒక అభివృద్ధి కమిటీ అనేది కూడా ఒకటి ఏర్పాటు చేస్తే ఉన్న కమిటీకి తోడుగా ఆ కమిటీ కూడా పనిచేస్తుంది అనేది నా ఆలోచన. దాంట్లో నిష్ణాతులైన, నైపుణ్యులైన ఇంజనీర్లు కానీ, అట్లాగే వేద పండితులు కానీ, అనేక మంది భక్తుల్లో కూడా ఎక్కువ అమ్మవారిని సేవించుకునే భక్తుల్లో కొంతమందిని, అట్లాగే ఒక కార్యవర్గంలాగా ఫామ్ అయ్యి ఇట్లా శంకా నరసింహారావు లాంటి భక్తుల్ని ప్రధానంగా తీసుకుని అభివృద్ధి కోసం మరి వీళ్ళను కూడా ఈ కమిటీలో తీసుకుని ఈ దేవాలయాన్ని, అమ్మవారి దేవాలయాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే ఒక ప్రత్యేక దేవాలయంగా రూపాంతరం చెందాలని అధికారులు, ప్రభుత్వం కూడా కృషి చేయాలని మరీ వేడుకుంటూ, మరి ఈ విజయవాడ నగరానికి శోభ తెచ్చే అమ్మవారి దేవాలయం మరి దేదీప్యమానంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.